హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము క్రెడిట్ కార్డ్ లేకుండా ఈఎంఐ ఎలా తీసుకోవాలి, ఏదైనా ప్రోడక్ట్ అనే విషయాన్ని గురించి వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. చాలామంది క్రెడిట్ కార్డు ఉంటేనే ఈఎంఐ తీసుకోవాలేమో అనే అపోహలో ఉంటారనమాట. సో ఈ వీడియోలో మనము మన అకౌంట్ ద్వారా ఈఎంఐ ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి ఖచ్చితంగా వీడియోలో అయితే క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చేశారంటే ఖచ్చితంగా మీకంటే ఒక క్లారిటీ ఏదైనా దొరుకుతుంది అనమాట. దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని ఆ పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా ఫర్దర్ వీడియోస్ అనేది మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. చలో లెట్స్ గో టు ద టాపిక్. ఫ్రెండ్స్ చూడండి, మనకి క్రెడిట్ కార్డ్ లేకపోయినా కూడా డెబిట్ కార్డ్ పైన మనకి డెబిట్ కార్డ్ ఈఎంఐ లేదా కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ అనే ఫెసిలిటీ అనేది ప్రతి ఒక్కరికి అప్లికబుల్ అవుతుంది అనమాట. ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలి అంటే కనుక మీరు ఇప్పుడు అన్నీ మనకి ప్లాట్ఫామ్లో అంటే అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, స్నాప్డీల్, మింత్రా, అజియో, ఎక్కడైనా కానీ మన ప్రోడక్ట్ పర్చేస్ చేసేటప్పుడు డెబిట్ కార్డ్ ఈఎంఐ అనే ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. చాలా వరకు ఉండకపోవచ్చు, బట్ ఇన్ కేస్ మ్యాక్సిమం ఇప్పుడు అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. దాన్ని కన్జ్యూమర్ డ్యూరబుల్లో ఉంటారు. లేదా మీరు ఏదైనా దగ్గర ఉన్నటువంటి స్టోర్కి వెళ్ళేసి మొబైల్ కానివ్వండి, గ్యాడ్జెట్స్ కానివ్వండి, లేదంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవి తీసుకున్నా కూడా అక్కడ కూడా మనకి కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ అనేది ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. మరి మన అకౌంట్కి కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ అప్లికబుల్ ఉందా లేదా, మన డెబిట్ కార్డ్ అనేది ఎలా తెలుసుకోవాలంటే మనకి DCEMI స్పేస్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి మనకు ఒక బ్యాంక్, ప్రతి ఒక్క బ్యాంక్కి ఒక రిక్వెస్ట్ నెంబర్ అనేది ఉంటుందన్నమాట. IVR సర్వీస్ నెంబర్ ఆర్ SMS సర్వీస్ నెంబర్ అని. దానికి మీరు మెసేజ్ పంపించారంటే ఇమీడియట్గా మీకు మీ బ్యాంక్ సంబంధించి మీ కార్డు పైన ఎంత మీరు కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్కి ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పేసి మీకు మెసేజ్ రావడం జరుగుతుంది. లేకపోతే మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్ కానివ్వండి, కస్టమర్ సపోర్ట్ కానివ్వండి కాల్ చేశారంటే ఇమ్మీడియట్గా మీకు వాళ్ళు డీటెయిల్స్ అనేది ఇస్తారు. సో మీకు క్రెడిట్ కార్డ్ లేకపోయినా డెబిట్ కార్డ్ ద్వారా మీరు ఈ ఈఎంఐ ఫెసిలిటీ అనేది అవైల్ చేసుకోవచ్చు. దీనికి మీరు బ్యాంకులో బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడైతే కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ అనేది డెబిట్ కార్డ్ పైన తీసుకుంటారు, సో మంత్ ఆన్ మంత్ మీకు ఒక ECS డేట్ అనేది ఇస్తారు, అంటే ఆటో పేమెంట్ ఇన్స్ట్రక్షన్ డేట్ అనేది ఇస్తారు. ఆ డేట్లో అనేది మీకు పర్టికులర్ ఈఎంఐ అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది. సో ఆ టైంలో మీరు అకౌంట్ పైన సఫిషియెంట్ ఫండ్స్ ఉంచుకుంటే చాలన్నమాట. సో ఈ విధంగా అయితే మనకు క్రెడిట్ కార్డ్ లేకపోయినా కూడా డెబిట్ కార్డ్ పైన మన ఈఎంఐ అనేది అప్లై చేసుకోవచ్చు. చాలామందికి ఈ విషయం గురించి తెలిసి ఉండదు, అందుకోసం అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ మీకు ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ ప్రీ క్లోజ్ చేయాలన్నా కూడా మీకు ఫెసిలిటీ ఉంటుంది. ఆ ప్రీ క్లోజ్ అమౌంట్ మీకు మేబీ వితౌట్ మనకి ప్రీ క్లోజ్ ఛార్జెస్ కూడా అప్లికబుల్ ఉంటుంది అనమాట. మీకు చాలా వరకు అంటే ఇంట్రెస్ట్ అనేది ఉండదు. మీరు ప్రీ క్లోజ్ కావాలంటే ఎప్పుడైనా ప్రీ క్లోజ్ చేసుకోవచ్చు. అమౌంట్ అనేది మీకు వాళ్ళు పర్టికులర్ అకౌంట్ నెంబర్ ఇస్తారు. ఆ అకౌంట్ నెంబర్కి మీరు డైరెక్ట్గా పే చేయొచ్చు, లేకపోతే విత్ ఇన్ డ్యూ డేట్ లోపల క్లియరెన్స్ అనేది అవుతుంది అనమాట. వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటే వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక మంచి నాలెడ్జ్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం. చలో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.